స్టూడియో 9 కి స్వాగతం। ఈ రోజు కరీంనగర్ వార్తలు 12వ డివిజన్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ తిప్పారపు స్వప్న శ్రీనివాస్ మాట్లాడుతూ 12వ డివిజన్ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు। మొన్న జరిగిన ఎన్నికల్లో మాకు ఓటు వేసి ఆదరించిన వారందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు। మన 12వ డివిజన్లో అర్హులైన ప్రజలందరికీ ప్రజాపాలనలో ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకాలు అయినా మేము దగ్గరుండి మన 12వ డివిజన్ ప్రజలకు అందించడమే మా ప్రధాన లక్ష్యం। మేము ప్రజాసేవ చేసేటటువంటి తలంపుతోటి ప్రజల ముందుకు వచ్చాము కాబట్టి మన 12వ డివిజన్లో ఉండేటటువంటి ప్రజలు ఏ అవసరమైనా కానీ మేము ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం। మన డివిజన్లో రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇప్పించడం, ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయించడం, వితంతు పింఛన్లు ఇప్పించడం, సీఎంఆర్ఎఫ్ రిలీజ్ ద్వారా చెక్కులు ఇప్పించడం, 12వ డివిజన్లో ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడమే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం। సుమారుగా ఇప్పటి వరకు 40 అప్లై చేసుకున్నారు। రానున్న 2 నెలల లోపల చెక్కులను వారికి అందజేస్తాం। మన 12వ డివిజన్ ప్రజలందరూ కూడా ప్రభుత్వం ద్వారా రావాల్సిన సంక్షేమ పథకాలు అన్ని వినియోగించుకున్నటకు మమ్మల్ని నేరుగా సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాం। మేము ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం। ధన్యవాదాలు। ఇట్లు తిప్పారపు స్వప్న శ్రీనివాస్, 12వ డివిజన్ కాంగ్రెస్ కంటెస్టెడ్ కార్పొరేటర్ 9849304628। నా పేరు తిప్పారపు శ్రీనివాస్, 12వ డివిజన్। మా 12వ డివిజన్లో నిరుపేదలైనటువంటి ప్రజలందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు ఇప్పించడం జరుగుతుంది। అదేవిధంగా మా 12వ డివిజన్లో ఉన్నటువంటి అర్హులైన వారందరికీ కూడా పింఛన్లు ఇవ్వడము, రేషన్ కార్డులు ఇప్పించడము, ఇందిరమ్మ ఇల్లు గృహాలు ఇప్పించడము అనేటువంటి అనేక సంక్షేమ ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందే విధంగా మేము తప్పకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము। ఇదే విధంగా డివిజన్ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మాకు నేరుగా వచ్చి దరఖాస్తు చేసుకున్నట్టయితే మేము వారికి సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం। అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాకు ఓటేసిన వారందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను। నా పేరు తిప్పారపు శ్రీనివాస్ స్వప్న। ఈరోజు 4గురికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందించడం జరిగింది। అదేవిధంగా ఇప్పటి వరకు సుమారుగా 40 మంది దరఖాస్తు చేసుకున్నారు। వారికి రానున్న 1 నెల 2 నెలల లోపల కూడా వారందరికీ కూడా చెక్కులు అందించే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను। ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించినట్టయితే వారికి తప్పకుండా వారికి చెక్కులు అందించి వారికి అండగా ఉంటాము। మా డివిజన్ ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సేవ చేయడానికి కోసం మాత్రమే మేము ముందుకొచ్చాము। కాబట్టి మా అవసరాలన్నిటి కూడా ప్రజల అవసరాలన్నీ తీర్చడానికి మేము ఉన్నాం। కాబట్టి అందరూ కూడా మా సేవలు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము।